సార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విదేశీ టూర్‌కెళ్లారు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ టూర్‌కెళ్తే ఆయన తన సంపాదించుకున్నటువంటి అక్రమ సంపాదన అక్కడ పెట్టడానికెళ్తున్నారన్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారి టూర్‌ని ఎలా చూడాలి సార్? చంద్రబాబు నాయుడు గారు టూర్‌కెళ్ళినట్టుగా వార్తలొస్తున్నాయి. అయితే చంద్రబాబు గారి విదేశీ పర్యటన అనేది 2 కారణాల రీత్యా చర్చనీయాంశం అవుతుంది. కొంత వివాదం గూడా అవుతుంది. 2 కారణాలేంటంటే, ఒక కారణం మీరు ప్రస్తావించినట్టు గతంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా, లేదా కనీసం బెంగుళూరుకెళ్ళినా గూడా దాన్ని చిలువలు, వలువలు జేయడం, దానికి ఏదో ఒకటి ఆపాదించడం ఒక అలవాటుగా చేసుకున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు అదే ఆ ప్రశ్నలు ఇక్కడ గూడా వస్తాయి. నిజానిజాలు వేరే సంగతి. అదొక కారణం రీత్యా చర్చనీయాంశం అవుతోంది. రెండో కారణం చంద్రబాబు గారు ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా కూడా నేచురల్‌గా ప్రభుత్వమే ఒక చర్చ పెడుతుంది. ఎందుకెళ్తున్నాడు? ఎలాంటి ఆలోచనతో ఎళ్తున్నారు? అక్కడ ఏం చేయబోతున్నారు? అంటే చేయబోయేది కూడా చెప్తారు. అంటే పరిశ్రమల అధిపతులతో మాట్లాడతాడు, రాష్ట్ర అభివృద్ధి ఇవన్నీ చెప్తారు. కొంచెం ఎక్కువ తక్కువ చెప్తుంటారు. ఈసారి చడి చప్పుడు కూడా జరగట్లేదు. నేచురల్‌గా ప్రభుత్వం, ప్రజలు ఈ డెవలప్‌మెంట్ యాక్టివిటీ అయినప్పుడు చెప్తారు. ఇండివిడ్యువల్‌గా ఒక విహారయాత్రో, ఒక ఫ్యామిలీ ట్రిప్పు అన్నవి చెప్పరు. మేము ఫ్యామిలీ ట్రిప్ ఆడ పోయి ఏం చేస్తాం ఎవరు చెప్పరు. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ మనం ప్రతిదాని వివాదం చేసినాం కదా! కాబట్టి ఈ 2 కారణాలు. ఒకటి చంద్రబాబు గారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ కారణంతో వెళ్తున్నాడో ఒక ముందస్తు ఒక ప్రచారం పెద్ద ఎత్తున చేస్తా ఉంటారు. రాబోయే కాలంలో ఏం చేయబోతారు, ఇంకెళ్ళబోతారు, ముందస్తు టీమ్ పోయింది, ఆడ ఇంతమందితో మాట్లాడబోతున్నారు. ఇదేమి ఇప్పుడు చెప్పకపోవడం ఎందుకా అని అనుమానం. 2 గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎక్కడ జరిగినా, ఏం జరిగినా దానికి చిలువలు వలువ చేసి మాట్లాడు. నేచురల్‌గా మనకు తిప్పికొడుతుంది కదా! కాబట్టి ఆ కారణం రీత్యా చంద్రబాబు గారి పర్యటన ఇప్పుడు వివాదంలోకి వచ్చింది. మామూలుగా అయితే ఇండివిడ్యువల్ పర్యటన అని ఎవరైనా సరే ముఖ్యమంత్రి ఒక 1 ఇయర్‌కి ఒకసారి ఫ్యామిలీ ట్రిప్ పోవడం అనేది పెద్ద విషయం కాదు. మనం జగన్మోహన్ రెడ్డి పర్యటన అటు చూడలేదు కదా! ఆ క్వెషన్స్ మనకు వస్తాయి. రెండోది కొన్ని మీడియా సంస్థలు కొన్ని క్వెషన్స్ చేస్తున్నాయి. అసలు చంద్రబాబు గారు విదేశీ పర్యటనకు పోతే జగన్ పర్మిషన్ తీసుకోవాలనా? మరి ఈ ప్రశ్న గతంలో కూడా వేశారు కదా మీరు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు ఎందుకెళ్తారని అడిగారు. అప్పుడు మిమ్మల్ని పర్మిషన్ తీసుకోవాలనా? అనే క్వెషన్ ఆటోమేటిక్‌గా వస్తుంది కదా! కాబట్టి అత్యుత్సాహం మనకు నచ్చని రాజకీయ పార్టీ, మనకు విభేదించే రాజకీయ పార్టీ వాళ్ళు ఏం చేసినా తప్పు. మనం ఏం చేసినా కరెక్టు అనే ఒక ధోరణి ఏదైతే ఉందో దాని పరాకాష్ఠ ఇది. కాబట్టి సాధారణంగా అయితే చంద్రబాబు గారు నూతన సంవత్సరం అయినా, ఇంకోటైనా ఒక ఫ్యామిలీతో వెళ్ళడానికి పెద్ద తప్పపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ అదే చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత అంటాం గదా! గతంలో ఇది జేశారు గాబట్టి ఇప్పుడు అదే ప్రశ్నలు వాళ్ళకొస్తున్నాయి. దాని యొక్క ఫలితం ఈరోజు వాళ్ళు చూస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనకెళ్తే కోర్టుల అనుమతి తీసుకోవాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పైన కూడా చాలా కేసులు నమోదయ్యి ఉన్నాయి. మరి ఆయన తీసుకోవాల్సిన అవసరం ఉండదా సార్? అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. మనకు కోర్టు బెయిల్ ఇచ్చినప్పుడు చంద్రబాబు గారు కూడా బెయిల్ మీదనే ఉన్నాడు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకి సంబంధించి బెయిల్ మీదనే ఉన్నారు. అయితే ఇచ్చిన కండిషన్స్‌లో ఏమి ఉన్నాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా భారతదేశ అవతలకెళ్ళి ఫస్ట్ ఏపీ అవతలకెళ్ళకూడదన్నారు. ఆ తర్వాత భారతదేశం అవతలకెళ్ళేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలనేది కండిషన్ ఒక ఇంపార్టెంట్ షరతు. ఏది బెయిల్ షరతు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఒక సాంకేతిక అంశం ఉంది. అదేంటంటే ఆయన బెయిల్ ఇచ్చింది హెల్త్ కండిషన్ మీద. ఆయన బెయిల్ ఇచ్చిన హెల్త్ కండిషన్ ఇచ్చి ఆయన హెల్త్‌కి సంబంధించి రిలేటెడ్‌గా ఎక్కడైనా, ఎప్పుడైనా చేసుకునేదానికి ఒక వెసులుబాటు ఉంది. అంటే ఇప్పుడు ఆయనకున్న కండిషన్స్ రీత్యా అవసరమైతే అమెరికాకు పోయి చేసుకోవచ్చు. ఆస్ట్రేలియాకు పోయి విదేశాల్లో కూడా తన టెస్ట్‌లకు సంబంధించి గాని ట్రీట్‌మెంట్ చేసుకోవచ్చు. బహుశా ఇప్పుడు ఆ పేరుతో ఎళ్ళుంటే మీరు ఎందుకెళ్తారనేది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఆరోగ్యం కారణం ఇప్పుడు ఆయనకి రిలీఫ్ ఉంది. నాకు తెలిసి అప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయన ఎలక్షన్ తర్వాత వెళ్ళొచ్చాడు. కంటి ఆపరేషన్‌కి సంబంధించి వెళ్ళొచ్చు. ఇక్కడ డాక్టర్ చెప్పి ఇది అవసరం ఉంది. నువ్వు విదేశాల్లో ఒకసారి చెకప్ చేసుకొని రావాలి. రీచెకప్ అని కూడా పర్మిషన్ తీసుకుంటే ఎవడేం చేయలేరు. రేపు ఎవరైనా సవాల్ చేస్తే. అయితే ఇప్పుడు ఆ విషయం చెప్పాలి కదా అంటారు ఇప్పుడు. చంద్రబాబు గారిని రాజకీయంగా విభేదించే వాళ్ళు అప్పుడు జగన్ గారు ఎళ్లారు కదా! ఇప్పుడు చంద్రబాబు గారు ఏమని చెప్పాలి? నాకు బెయిల్ కండిషన్స్‌లో ఒకానొక రిలీఫ్ ఏముందంటే నేను ఆరోగ్య కారణాలైతే విదేశాలకెళ్ళొచ్చు. ఆ మాట చెప్పుకోవడానికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కదా! నేను ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం ఒక బెయిల్ షరతుల్లో రిలీఫ్ ఉంది కాబట్టి వెళ్ళానంటే అదో కొత్త చర్చకి దారితీస్తుంది. కాబట్టి అదే అంటున్నాను. ఎప్పుడు కూడా రవిచంద్ర గారు బేసిక్‌గా నా రోజు ఇది కాదనేసి విచ్చలవిడిగా నేను మాట్లాడాననుకోండి మీ పైన. రేపు మీకొక యాహ్! రోజొస్తుంది. అప్పుడు నేను సమాధానం చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు అన్నిటికి జగన్ గారు లేస్తే సమస్య, కూర్చుంటే సమస్య, బెంగుళూరుకు పోతే సమస్య, కుటుంబ సభ్యులతో గడిపితే సమస్య, గడపకపోతే సమస్య.
కానీ ప్రతిదాని రాజకీయం చేసినప్పుడు మనం గట్నే చేస్తారు. ఇప్పుడు నేచురల్గా మనకేం చంద్రబాబు గారు రాజకీయ శత్రువు కాదు కాబట్టి బహుశా రిలీఫ్ ఉంది కాబట్టి ఎల్లుండొచ్చేమో అనుకుంటాను. కానీ నేను రాజకీయ ప్రత్యర్థి నేనేం చేస్తాను, నన్ను అటు చూసినావా నువ్వు అంట. కాబట్టి మీకు బెయిల్ షరతుల్లో ఆ వెసులుబాటు ఉంది. ఇప్పుడు జగన్ గారు పోవాలంటే బెయిల్ ఓకే, ఆయన పర్మిషన్ తీసుకోవాలి. మీకు ఒక వెసులుబాటు ఉంది, ఆరోగ్యం, ఆ పేరుతో పోయి ఉండొచ్చు, నేను కాదన్ను, అది చెప్పాలి కదా ప్రజలకి అన్నారనుకోండి, ఆన్సర్ చేయాల్సిందే కదా. కాబట్టి మీరు పోయింది విహారయాత్రకైనప్పుడు దీని బేస్ ఎందుకు పోతారు, ఇట్లాంటి అంటే ఎందుకు వస్తుందంటే ఏన్ని కూడా ఒక పరిధి దాటి విపరీత పోకళ్ళకి ఎవరెళ్ళినా మనం కూడా దానికి గురి కావాల్సి వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన కూడా వివాదం కావాల్సిన అవసరమే లేదు. ఆయన హెల్త్ పేరుతో కూడా నేను హెల్త్ పేరుతో పోతున్నాను అని డందోరా చెప్పాల్సిన అవసరం లేదు. విహారయాత్ర పోతే దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఆ పాజిటివ్ చూస్తారంటే మీరు అటు చూడాలి ఇతరులు. మనం ఏ రకంగా చూస్తే మమ్మల్ని మాత్రం ఏ రకంగా అంటే అందువల్ల ఇది కొంచెం వివాదాస్పదమైన 2 రోజుల మీద సర్దుకుంటుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఏసీబీ కోర్టులో బాలగంగాధర్ తిలక్ అనే పాత్రికేయుడు ఒక పిటిషన్ దాఖలు చేశారు సార్. అయితే ఆ పిటిషన్ అంటే 2 కోర్టులలో గతంలో సుప్రీంకోర్టులో ఏదైతే తన పైన ఉన్నటువంటి కేసుకి సంబంధించి కొట్టేయాలని చెప్పి తర్వాత హైకోర్టులో కూడా అది నడుస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఏసీబీ కోర్టులో వేశారు. అయితే ఇది పూర్తిగా నడిచే అవకాశాలు ఉన్నాయి, మళ్ళీ కేసు ఏమైనా నీరు గారే అవకాశం ఉంది? తిలక్ గారు చంద్రబాబు నాయుడు గారి కేసులపైన న్యాయపరమైనటువంటి అంశాల్లో పిటిషన్ వేస్తున్నారు. మీకు గుర్తుంటే గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానీ తిలక్ గారు కానీ ఒక పిటిషన్ వేశారు. ఇప్పుడు వైసీపీ అధికారులు ఉన్నప్పుడే పరస్పరం ఈ కేసుల్లో వాదనలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారి కక్ష సాధింపు చేసి కేసు పెట్టారని వాళ్ళు, లేదని వీళ్ళు, ఇట్లా చర్చినప్పుడు వాళ్ళు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇద్దరి మధ్య రాజకీయ వైరం ఉంది కాబట్టి అనవసరమైన వివాదం ఎందుకు, సిబిఐకి అప్పగించేయండి, పైపచ్చి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇతర రాష్ట్రాలు ఆ కంపెనీ సంబంధించింది కాబట్టి సిబిఐ బెటర్ అని చెప్పి ఆయన అడుగుండాడు. అది ఇంకా పిటిషన్ అట్లా పెండింగ్ లో ఉన్నట్టుంది, అది డిస్పోజల్ కాలేదనుకుంటా. ఈ నేపథ్యంలో ఇప్పుడు తిలక్ గారు పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం ఏసీబీ కోర్టులో పిటిషన్ వేస్తున్నారు. దానికి నేపథ్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పైన నమోదైనటువంటి కేసులు తగిన సాంకేతిక అంశాలు లేవని, ఆధారాలు లేవని కారణంగా కేసుని విత్డ్రా చేసుకుంటున్నామని డిపార్ట్మెంట్ మూవ్ అయింది. ఈ మూవ్ అయినప్పుడు సహజంగా ఇది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో జరిగింది అనేది ఆయన్ని విభేదించే వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు చెప్పే మాట. మన తిలక్ గారు కూడా అదేవిధంగా మాదిగ దండోరకు సంబంధించిన ఎవరో ఇంకా 2-3 సుప్రీంకోర్టులో హైకోర్టులో పిటిషన్ వేసినారు. ఇది చట్ట వ్యతిరేకం లేదా అనైతికం, గతంలో పెట్టిన కేసులు ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళు సాక్ష్యాధారాలు లేవని కేసు విత్డ్రా చేసుకుంటే ఇంకా రేపు ఎవడు ముఖ్యమంత్రి అయినా ఇదే చేస్తారు కదా, ఇది రాంగ్ ప్రాక్టీస్ అవుతుంది అనే యాంగిల్ వెళ్ళుండారు. దానిపైన ఇంకా కోర్టు ఏది చెప్పలేదు. ఎస్ఆర్ను అంటే ఏం కోర్టు పరిధిలో ఉంది. కాబట్టి ఈ తిలక్ గారు వేసిన పిటిషన్ ఏంటంటే ఇప్పుడు ఏసీబీ కోర్టు నడుస్తున్నది. ఇప్పుడు ఏసీబీ కోర్టులో విత్డ్రా చేసుకుంటున్నారు డిపార్ట్మెంటల్ గా, మాకు తగిన ఆధారాలు లేవు ఆ కేసు మీద. ఇప్పుడు వైండప్ చేసింది అనుకోండి ఏసీబీ కోర్టు కేసుని, మళ్ళీ రీఓపెన్ చేయాలంటే హైకోర్టులో పిటిషన్ సుప్రీంకోర్టులో వేయాలి. ఇప్పుడు ఏసీబీ కోర్టు ఇంకా ఏమి తీర్పు లేదు, డిపార్ట్మెంట్ గా విత్డ్రాకు ముందు మూవ్ అయినారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బహుశా తిలక్ గారి పిటిషన్ లో ఉద్దేశం ఏమైండొచ్చు అంటే హైకోర్టులో పైకోర్టులో దీనిపైన సవాల్ నడుస్తుంది కాబట్టి అది తీర్పు వచ్చేందుకు దీనిపైన డెసిషన్ తీసుకోవద్దని ఈయన పిటిషన్ వేసినాడు. ఇది కొంచెం ఆసక్తికరంగా మారుతుంది, ఇది లీగల్ ట్విస్ట్ అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు ఏసీబీ కోర్టు తనకు తాను రద్దు చేసింది అనుకోండి, ఇప్పుడు హైకోర్టుకి మళ్ళీ సవాల్ చేస్తారు, మేము రద్దు చేసింది కాబట్టి మీ దగ్గరకు వచ్చామని. ఒకవేళ హైకోర్టులో ఇప్పుడు 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 రద్దు చేశాను, రేపు హైకోర్టులో పిటిషన్ ఉండగా కూడా మీరెందుకు రద్దు చేసినారు, ఇప్పుడు హైకోర్టులో ఉంది కదా. హైకోర్టు సుప్రీంకోర్టు అనేది కాన్స్టిట్యూషన్ కోర్ట్స్ కదా. కాన్స్టిట్యూషన్ కోర్టులో ఈ విషయం ఉండగానే లోయర్ కోర్టు అంటే ప్రైమరీ కోర్టులో విత్డ్రా చేసుకోవడానికి కోర్టు కొన్ని పరిమితులు వచ్చేస్తాయి, కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే పైన కోర్టులో విచారణప్పుడు వీళ్ళ పార్టీకి దాన్ని డెసిషన్ తీసుకున్నారు అనుకోండి, లేకపోతే హైకోర్టు సుప్రీంకోర్టు ఇదేమన్నా కాన్స్టిట్యూషన్ సమస్య ఇబ్బంది వస్తుందని అనిపిస్తున్నప్పుడు ఘాటైన వ్యాఖ్యలు చేశాయి అనుకోండి, ఇబ్బంది కదా. కాబట్టి కొంత ఏసీబీ కోర్టు డెసిషన్స్ తీసుకోవడానికి మనకున్న పరిమితమైన లీగల్ నాలెడ్జ్తో నేను అనుకుంటా ఉండేది కొంత టైం పట్టచ్చు. అంటే వెంటనే డెసిషన్ తీసుకోవడం కాకుండా ఈ పిటిషన్ కారణంగా హైకోర్టులో సుప్రీంకోర్టులో వ్యాజ్యం నడుస్తుంది కాబట్టి ఉండొచ్చు. దీని పర్యవసానాలు ఏమవుతుంటే కొంచెం లేట్ కావడానికి ప్రాసెస్ ఏసీబీలో జరగచ్చు. దానిపైన ఏం జరుగుతుందో చూడాలి.